నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే మీలో ఒక్కళ్ళు బ్రతకరు. పోనీ ఆ అమ్మాయిని ఏమన్నా చేస్తారని నేను భయపడి వదిలేస్తే ఆ అమ్మాయి నాకు దక్కదు. అది మీకు తెలుసు. దీనికి ఒక్కటే సొల్యూషన్. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏమీ చేయనని మాటిస్తున్నాను. చూడాషా, నాకేమైనా పర్వాలేదు, కానీ నా మూలాన్ని నువ్వు ప్రమాదంలో పట్ట నాకు ఇష్టం లేదు. భవానీ మనుషులు నేను తీసుకెళ్ళడం లక్కీగా ఎవరో చూశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది? రాను రాను ఈ ఊళ్ళో నువ్వు నాకు వీక్నెస్ అయిపోతావు. నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోతాన్న భయం కాదు. బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు నిన్ను ఎప్పుడేం చేస్తారో నాకు తెలియదు. నీకేమైనా జరిగిందంటే ప్లీజ్ ఆశా, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నిన్ను వదిలి నేను ఉండలేను శివ. ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. అయినా నాకేం జరుగుతుందోనని నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకెక్కడ దొరుకుతుంది? నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వస్తా. क्या बात है? कुछ नहीं भाई. ఇప్పుడు ఏమిటి? ముద్దు పెళ్ళి. కాలేజీలో ఉన్నప్పుడు పెళ్ళంటే బియ్యం వేరడం, వంట చేయడం ఇవన్నీ నీ వల్ల కాదన్నావుగా. మరి ఇప్పుడేం చేస్తావు? ఇష్టం అయితే అన్నీ బాగానే ఉంటాయి.
ఇంకా నా వీలు కాదు వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేశారు చురుకైన ఈడు వద్దన్న ఊరుకోదు విరజాజి పూలు వంటింట్లో ఆడరాదు సూర్యుడే చుర చుర చూసినా చీరనే బదలరు చీకటే చదివినా ఆకులే ఏకలు వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన స్నానానికి సాయమే రావాలనే ప్రభువా నీ చూపులే సోపుగా కావాలనే సరదా పాపిడి చేసి పాడరు పోసి బయటికి పంపేయనా బయటతో బాటే లోనికి రానా పాపల పారాడనా తీయగా తిడుతూనే లాలించనా సరసాలు చాలు శ్రీవారు తానన విరహాల గోల ఇంకనా కొత్తగా ముదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా ఎందుకో ఇకమక తొందరగా కొద్దిగా కుదురుగా ఉండనే ఉండగా ఆరారగా చేరక తీరేదెలా గొడవ ఆరాటమే ఆడగా సాయంత్రమే పడగా మోహమే తీరే మూర్తమే రాదా మోతులే చెల్లించవా సాగిలే గాడా సాజులే తేడా సాపిడి రాదా ఇక ఆగదే అందాక ఈడుగోల చురుకైన ఈడు వద్దన్న ఊరుకోదు విరజాజి పూలు వంటింట్లో వాడరాదు ఊరించే దూరాలు నువ్వంటే తీయంగా తీరు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు లలలాల, లలలాలలాలలాల. నా పేరు షణ్ముగరావు. డైమండ్ బార్ అండ్ రెస్టారెంట్కి ఓనర్ని. భవానీ మనుషులు నా బార్కు వచ్చి తప్పతాగి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అడిగితే దౌర్జన్యం చేస్తారు. నాకు నా బార్ మీ అండలో ఉందన్న పేరు కావాలి. మీరు కాదంటే బార్ అమ్ముకుని వెళ్ళిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు.
అండ్ రెస్టారెంట్ వాళ్ళు మనకు హఫ్తా గట్టుడు బంద్ చేసిండు. సెంటర్లో ఉన్న షాప్లోలు మన పోరగాళ్ళని లెక్క చేస్తలేరు. వర్కర్స్ యూనియన్స్తో పాటు స్టూడెంట్స్ యూనియన్ కూడా శివగాంతో జాయిన్ అయిపోయింది.